నమస్కారం. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను ప్రశాంతి. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధాన వార్తలతో మీ ముందుకు వచ్చాము. ముఖ్యమైన వార్తల్ని ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లో ఆసుపత్రి అధికారులు రోగుల పౌష్టికాహార పంపిణీని విస్మరించారు. కరీంనగర్లో పోలీసులు 31 మొబైల్ ఫోన్లను అందజేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. సచివాలయం వద్ద వాహన యజమానులు పెండింగ్ బిల్లుల కోసం నిరసన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సమగ్ర విచారణ కోరింది. కరీంనగర్లో సామాజిక కార్యకర్త వీధి కుక్కల నియంత్రణకు విన్నవించారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారం అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెనూ ప్రకారం నిర్ణీత సమయాల్లో భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని బాధితులు వాపోతున్నారు. సుమారు 400 మంది రోగులు చికిత్స పొందుతున్నప్పటికీ సగం మంది స్వచ్ఛంద సంస్థల ఉచిత భోజనంపైనే ఆధారపడుతున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించిన 31 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. సుమారు 12 లక్షల రూపాయల విలువైన ఈ పరికరాలను టౌన్ ఏసీపీ వెంకటస్వామి యజమానులకు అప్పగించారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. సాంకేతికతను వినియోగించి ఫోన్లను వేగంగా కనిపెట్టిన ఇన్స్పెక్టర్ రాంచందర్ రావుతో పాటు సిబ్బందిని ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లి మోటార్ల నిర్వహణ, నీటి సరఫరా వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించినందుకే హరీష్ రావును లక్ష్యంగా చేసుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. వెంటనే ఐలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ సచివాలయం వద్ద అద్దె వాహనాల యజమానులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వాహనాల బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని అద్దె ఛార్జీలను సవరించాలని వారు కోరారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నెలవారీ అద్దెను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు కోరారు. మనకందరికి కూడా తెలుసు, తాను కంప్లైంట్ ఇచ్చింది కేవలము 9,000 కోట్ల అవినీతి మేడిగడ్డలో జరిగింది అని తాను ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం ఆ 3 బ్యారేజీల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. తద్వారా రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగి పంటలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన బీజేపీ రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. కరీంనగర్లో వీధి కుక్కల స్వైరవిహారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విద్యానగర్, హరిహర నగర్ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో ఇక్కడ బాలుడిపై జరిగిన దాడి ఘటన స్థానికులను కలవరపెడుతోంది. 3, 4, 5, 6, 7, 8
9 ఇగో ఒక్కటి. నగరంలో కుక్కల బెడదను అరికట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ను కోరారు. వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాదులో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని 15 నియోజకవర్గాల్లో కేవలం 21% నమోదు మాత్రమే పూర్తయిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. గడువు ముగియడానికి 10 రోజులు మాత్రమే ఉన్నందున సమయాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఫారాల పంపిణీలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సిబ్బందిని వినియోగించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పారిశ్రామిక విధానాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల వల్లే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. IT, ENC, MANUD, Government of Telangana. The recent announcement of the Amar Raja Giga Corridor in May aligns seamlessly with our energy and mobility strategy. 9,500 కోట్ల వ్యయంతో అమరరాజా గ్రూప్ చేపట్టిన పరిశ్రమకు అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతోనే పునాది పడిందని గుర్తు చేసింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి తీసుకున్న నిర్ణయాలకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరరాజా యాజమాన్యానికి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ శుభాకాంక్షలు తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. కబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతకృతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వాణాం దర్శనం. ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతోంది. రుద్రాభిషేకం, పాలాభిషేకం వంటి విశేష పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్త భక్తుల కోసం ఆలయ ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసార సదుపాయాన్ని కల్పించింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు జూలై 15న వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢశుద్ధ పౌర్ణమి వరకు 15 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ముగింపు రోజున అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. ఈ విశేష వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఆస్ట్రేలియా సెనేటర్గా భారత సంతతికి చెందిన వరుణ్ ఘోష్ బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేసి ఆయన తన పదవీ బాధ్యతలను రాజ్యాంగబద్ధంగా స్వీకరించారు. Parliament of Western Australia of Varun Ghosh to fill the vacancy caused by the resignation of Senator Patrick Dodson. President, Senator Ghosh representing Western Australia. Admit the Senator. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విదేశీ గడ్డపై మన సంస్కృతిని చాటి చెప్పిన వరుణ్ ఘోష్పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా వార్తా బులెటిన్ వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.